విధి నిర్వహణలో అసువులు బాసిన వీర జవాన్ గొట్టాపు శంకర్రావుకి అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం బొత్సవానివలస గ్రామానికి చెందిన శంకర్రావు జమ్మూ కాశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో ఈఎంఈ యూనిట్లో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో గ్యాస్ వెల్డింగ్ సిలిండర్ పేలి శంకర్రావు మృతి చెందారు. మండలం బొత్సవానివలస గ్రామానికి చెందిన 41 ఏళ్ల గొట్టాపు శంకర్రావు ఇండియన్ ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. 17 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరిన శంకర్రావుకి భార్య కోమలత, కుమార్తె యనిష్క, కుమారుడు జయంత్ నాయుడు ఉన్నారు. మరో 6 నెలల్లో శంకర్రావు పదవి విరమణ చేయనున్నారు. ఇంతలో ఆయన జమ్మూ కాశ్మీర్ లడఖ్ ప్రాంతంలో ఈఎంఈ యూనిట్లో విధులు నిర్వహిస్తుండగా గురువారం గ్యాస్ వెల్డింగ్ సిలిండర్ పేలి ఆయన మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం శంకర్రావు పార్థివ దేహాన్ని విశాఖపట్నం ఎయిర్పోర్టుకు తీసుకువచ్చారు. విశాఖపట్నంలో నేవీ అధికారుల సమక్షంలో నేవీ సిబ్బంది రీతి పెరేడ్ నిర్వహించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం శంకర్రావు స్వగ్రామం బొత్సవానివలసకు ప్రత్యేక వాహనంలో పార్థివ దేహాన్ని తరలించారు. అశ్రు నయనాలతో వేలాది మంది నివాళుల నడుమ గొట్టాపు శంకర్రావు అంతిమయాత్ర సాగింది. రహదారికి ఇరువైపులా వేలాది మంది జనం శంకర్రావు అమర్ రహే, భారత్ మాతాకి జై అంటూ భావోద్వేగ నినాదాలు చేసి వీర జవాన్ కు అంతిమ నివాళులు అర్పించారు. శంకర్రావు పార్థివ దేహంపై దారి పొడవునా పూలు జల్లి తుది వీడ్కోలు పలికారు. ఆర్మీ అధికారులు, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కాకినాడ జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ సత్యప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ జి రమేష్ ఆధ్వర్యంలో ఆర్మీ, నేవీ, పోలీసుల సాయుధ బలగాల బ్యాండుతో వీర జవాన్ శంకర్రావు మృతదేహానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అంతకుముందు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు శంకర్రావు పార్థివ దేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. శంకర్రావు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.